Hello guys, welcome to S4 tutorials. So కండిషన్ స్టేట్మెంట్స్ పార్ట్ 2 చూద్దాం గైస్. సో పార్ట్ 1 లోపల మనం ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ అలాగే ఇఫ్ ఎల్స్ వర్క్ అవుతుందో ఎగ్జాంపుల్ తో సహా ఇచ్చాను, క్లియర్ గా మీరు ఒకసారి చెక్ చేసేయండి. ఈ పార్ట్ 2 లోపల ఎల్స్ ఇఫ్ ఎలా యూజ్ చేయాలి అండ్ అలాగే నెస్టెడ్ ఇఫ్ ఎలా యూజ్ చేయాలో మనం ఈ వీడియోలో చేసుకుందాం గైస్. మనం పార్ట్ వన్ లోపల జస్ట్ మనం బేసిక్ అంటే ఫస్ట్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఓకేనా? ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఓన్లీ కండిషన్ ట్రూ అయితే మనకు స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే మనకి ఇఫ్ ఎల్స్ ఎలా ఉంది, ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ ని అండ్ అలాగే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్. ఇఫ్ లోనైనా ఇఫ్ ఎల్స్ మనం ఒకటే కండిషన్ మనం చెక్ చేస్తున్నాం, ట్రూ అవుతుందా ఫాల్స్ అని చెప్పేసి. సో అదే మనం ఒకటి కన్నా ఎక్కువ కండిషన్ మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఎలిఫ్ ని యూజ్ చేసుకుంటాం గైస్. చూడండి ఇక్కడ. if you want to check more than one conditions, we can use elif. See, I'll give the example on elif. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ 1 అంటుంది. చూడండి, కండిషన్ 1 ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇస్తాను. నెక్స్ట్ అలాగే ఎలిఫ్ తీసుకుంటుంది. ఎలిఫ్ కండిషన్ 2 అంటున్నాను. నెక్స్ట్ అలాగే స్టేట్మెంట్ 2 ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా ఇంకో కండిషన్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనం ఒకటి కన్నా ఎక్కువ కండిషన్ మనం చెక్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా నంబర్ ఆఫ్ కండిషన్ అయినప్పటికీ ఇవన్నీ కూడా ఫాల్స్ అవుతున్నాయి అనుకోండి, లాస్ట్కి మళ్ళీ మనకి ఇక్కడ ఎల్స్ కూడా ఉంటుంది. ఇలా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాం. చూడండి, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా చూడండి, ఇక్కడ అండర్స్టాండ్ చేసేసుకోండి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని. చూడండి ఇక్కడ. సింపుల్గా ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం. ఫస్ట్ కండిషన్ చెక్ చేసేసుకుంది. ఇప్పుడు కండిషన్ మనకు ట్రూ అయితేనేమో ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అవుతుంది అనుకోండి, కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా కండిషన్ 2కి వచ్చేస్తుంది. ఈ కండిషన్ 2 చెక్ చేసుకోండి. మళ్ళీ ఈ కండిషన్ 2 ట్రూ అవుతుందంటే ఈ కండిషన్ 2లో ఉన్న 2 బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు కండిషన్ ఫాల్స్ అవుతుందంటే మళ్ళీ ఇక్కడ నుంచి థర్డ్ కండిషన్ వచ్చేసింది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. లేదు అంటే మళ్ళీ లాస్ట్కి ఇలా అన్ని చెక్ చేస్తూ లాస్ట్కి మనకి ఇక్కడ ఇక్కడ మనకు ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. డైరెక్ట్గా మనకు ఈ ఎల్స్లో స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఇలా మనం ఒకటి కన్నా ఎక్కువ కండిషన్ మనం చెక్ చేసేసుకోవాలి అంటే ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ మనం యూజ్ చేసుకుంటాం గైస్. చూడండి ఇక్కడ. సింపుల్గా నేను ఒక డే అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సింపుల్ డే ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 2 అని తీసుకున్నాను. సింపుల్ ఏం లేదు, సింపుల్ ప్రోగ్రామ్ రాయబోతున్నాను. సింపుల్గా డే ఈక్వల్ 1 అయితే మండే అని, 2 అయితే ట్యూస్డే అని, 3 అయితే నెక్స్ట్, ఇలా డేస్. ఓకేనా? చూడండి. ఏవి కాకపోతే లాస్ట్కి ఇన్వాలిడ్ ప్రింట్ చేసేద్దాం. సింపుల్గా చూడండి, ఇఫ్ కండిషన్ 1 సపోజ్ డే ఈజ్ ఈక్వల్ 1 అయితే చూడండి, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లోపల సింపుల్గా నేను మండే అంటున్నాను. లేదు ఎలిఫ్ డే ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది అనుకోండి, కానీ ప్రింట్ ట్యూస్డే ఇచ్చేస్తాం. ట్యూస్డే. లేదు ఎలిఫ్ డే ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది అనుకోండి, డి అయితే ప్రింట్ లోపల వెనస్డే ఇచ్చేస్తాం. ఓకేనా? ఇలా ఇవన్నీ అవ్వట్లేదు సపోజ్, కాబట్టి లాస్ట్ మనం ఇక్కడ ఎల్స్ రాసేసుకోవచ్చు. ఎల్స్లో ఇక్కడ ప్రింట్ ఇక్కడ సంథింగ్ నేను ఇన్వాలిడ్ ఇచ్చేస్తాను. ఇక్కడ అలా నంబర్ ఆఫ్ రాసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్వాలిడ్ డీటెయిల్స్ అంటున్నాను. చూడండి, సింపుల్ చేస్తే మనకు డే ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చేసాను. ఫస్ట్ కండిషన్ వచ్చేసి కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఇక్కడ మన కండిషన్ అయితే ఫాల్స్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ కండిషన్కి వచ్చేసింది. ఈ కండిషన్ ఏమవుతుంది, ఇక్కడ మనకు ట్రూ అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి మనకు ట్యూస్డే అయితే రిటర్న్ చేసి సింపుల్ ఇక్కడ మనకు ట్యూస్డే వచ్చేసి. లేదు ఇప్పుడు నేను 3 ఇచ్చేస్తున్నాను. చూడండి, 3 ఇచ్చేసి రన్ చేస్తున్నాను. ఫస్ట్ కండిషన్ వెళ్ళిపోయింది. ఇది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్కి వచ్చేసింది, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్కి వచ్చేసింది, కండిషన్ ట్రూ అవుతుంది. కాబట్టి ఇక్కడ వెనస్డేని ఎగ్జిక్యూట్ చేసేసింది. లేదు నేను 3 ఇప్పుడు మనం 3 కండిషన్ రాసుకున్నాం కదా, ఇప్పుడు నేను సపోజ్ 4 ఇచ్చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ ఫాల్స్, థర్డ్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి లాస్ట్కి ఇన్వాలిడ్ ఎల్స్ పార్ట్ ఉన్న స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని చేసింది. ఇలా మనం ఒకటి కన్నా ఎక్కువ కండిషన్ మనం చెక్ చేసేసుకోవాలి అంటే ఇలా ఎలిఫ్ని అయితే యూజ్ చేసుకోవాలి. చూడండి, 1 మోర్ ఎగ్జాంపుల్ అంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా నేను ఒక నంబర్ ఇచ్చేస్తాను గైస్. నేను ఇచ్చిన నంబర్ అనేది అది బిలో 50 అవుతుందా, లేదా బిట్వీన్ 50 to 100 అవుతుందా, లేదా అబోవ్ 100 అవుతుందా ప్రింట్ చేయాలనుకుంటున్నాను సింపుల్గా. రైట్? చూడండి, ఇప్పుడు ఒక నంబర్ తీసుకుంటున్నాను, సంథింగ్ అసైన్ చేసేస్తుంది. ఇఫ్ ద నంబర్ ఈజ్ లెస్ దెన్ 50 అయితే చూడండి, ప్రింట్ లోపల గివెన్ నంబర్ ఈజ్ బిలో అని చేస్తుంది. సింపుల్గా గివెన్ నంబర్ ఈజ్ బిలో 50 అని ఇచ్చేస్తాం. ఓకేనా? రైట్. చూడండి, లేదు ఎలిఫ్ నంబర్ ఈజ్
గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 50 అయినా అండ్ నంబర్ ఈజ్ లెస్ దెన్ 100 అయినా. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ద గివెన్ నంబర్ ఈజ్ బిట్వీన్ 50 to 100 అంటారు. 50 to 100 ఇచ్చేస్తాం. చూసారా, ఇప్పుడు ఇక్కడ మనకు బిలో అయిపోయింది, బిట్వీన్ అయిపోయింది, మిగిలింది ఏముంది ఎబోనే కదా. సో దాన్ని డైరెక్ట్గా మీరు ఇలా ఎల్స్లో రాసేసుకోవచ్చు. ఎల్స్లో డైరెక్ట్గా ద గివెన్ నంబర్ ఈజ్ అబౌవ్ 100 ఇచ్చేస్తాం. అబౌవ్ 100 అంటారు. చూసారా, సింపుల్ చూడండి. మనం 55 ఇచ్చాను కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వచ్చి ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి బిట్వీన్ వచ్చేసి ద గివెన్ నంబర్ ఈజ్ బిట్వీన్ 50 to 100 వచ్చేసి. లేదు నేను ఇప్పుడు ఓన్లీ 5 ఇచ్చేస్తాను, ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ గివెన్ నెంబర్ ఇస్ బిలో వచ్చేసి. లేదు నేను మోర్ దెన్ 100 ఇచ్చేస్తాను, సంథింగ్ 105 ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ సింపుల్గా గివ్ యూ మోర్ దెన్ 100 వచ్చేసి. గివెన్ నెంబర్ ఈస్ అబౌవ్ 100 వచ్చేసి. సో ఇలా మనం ఇలా రాసేయచ్చు. లేదు అంటే ఇంకా మన కండిషన్ బట్టి ఇప్పుడు సింపుల్ చూడండి, ఇంకా సింపుల్గా దీన్ని లాజికల్ ఆపరేటర్ యూజ్ చేయకుండా అండ్ కానీ ఆర్ కానీ యూజ్ చేయకుండా రాయాలనుకుంటారు. దానికోసం వెరీ సింపుల్గా సో ఫస్ట్ ఏమి ఇచ్చాను ఇక్కడ నేను లెస్ దెన్ 100 అన్నాను. నెక్స్ట్ కండిషన్ లోపల లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఇచ్చేస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ వరకు 49 వరకు ఇక్కడ చూసుకుంటుంది, 50 నుంచి అప్ టు 100 వరకు సెకండ్ కండిషన్ చూసుకుంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ లాస్ట్ వచ్చేస్తాను. చూడండి ఇప్పుడు 105 ఇచ్చాను, సరే ఇప్పుడు సింపుల్ 10 ఇచ్చేస్తుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి బిలో 15 ఇచ్చేసాను. చూడండి, లేదు ఇప్పుడు సపోజ్ నేను 50 ఇచ్చేస్తున్నాను. చూడండి, సో ఇప్పుడు ఏమవుతుంది బిట్వీన్ 50 to 100 ఇచ్చేస్తుంది. సరే బిట్వీన్ 50 to 100 ఇచ్చేస్తుంది. లేదు సంథింగ్ మోర్ దెన్ 100 ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అబోవ్ 100 ఇచ్చేసాను. ఓకేనా, సో ఇలా చెక్ చేసేసుకోవచ్చు. రైట్, సో ఇలా మనం ఒకటి కన్నా ఎక్కువ కండిషన్ మనం చెక్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ మనం సో ఈ ఎలిఫ్ అనే స్టేట్మెంట్ అయితే యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఏ నెస్టెడ్ చూద్దాం. సో ఈ నెస్టెడ్లో ఎలా అంటే నెస్టెడ్ ఇఫ్ లోపల సో ఈ నెస్టెడ్ ఇఫ్లో ఎలా అంటే ఇప్పుడు మనం ఒకటి కన్నా నెస్టెడ్ ఇఫ్ ఎలా ఇప్పుడు కండిషన్ లోపల మళ్ళీ కండిషన్ రాయాలి, మళ్ళీ అలా నంబర్ ఆఫ్ ఇఫ్ లోపల నంబర్ ఆఫ్ రాస్తూ వెళ్తాం కదా, ఇలా వీటిని మనం ఇక్కడ నెస్టెడ్ అంటాం. చూడండి ఇప్పుడు సింపుల్గా సో ఇలా ఇఫ్ తీసుకొని కండిషన్, సో ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఇఫ్ రాసేస్తున్నాను గైస్. ఇక్కడ మళ్ళీ కండిషన్ తీసుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ కండిషన్ 1 అని అందాం. కండిషన్ 1 ట్రూ అవుతుంటే కండిషన్ దానికోసం స్టేట్మెంట్లోకి వెళ్తుంది కదా, ఇక్కడ మళ్ళీ కండిషన్ రాస్తున్నా కండిషన్ 2 అని చెప్పేసి. సో ఇది ట్రూ అవుతుంది అనుకో, ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయమని చెప్తున్నాను. లేదు ఇందులోనే ఎల్స్, లేదు అంటే ఇక సెకండ్ టూలోనే ఎల్స్లోకి వెళ్ళేసి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేస్తున్నాను. లేదు ఫస్ట్లోనే కండిషన్ మనకు ట్రూ అవుతుంది, డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇది చేస్తుంది. సింపుల్ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ 2 అని చెప్పి స్టేట్మెంట్ 2 అని చెప్పేస్తుంది. స్టేట్మెంట్ 2 ఓకేనా. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ 2లో కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 వచ్చేస్తుంది. లేదు అంటే ఇలా ఇది ట్రూ అయితే ఇది, లేదంటే ఈ స్టేట్మెంట్ 2 అని వచ్చేస్తుంది. అది ట్రూ అయితే ఇది, లేదు అంటే ఇది ఈ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. ఓకేనా, ట్రూ అయినప్పుడు ఇది. లేదు అంటే ఫస్ట్ మన కండిషన్ ట్రూ అవుతుంది, ఫాల్స్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు అది నెక్స్ట్ ఇఫ్లోకి వచ్చేసి ఈ కండిషన్ చెక్ చేసుకుంటే ఇది కూడా ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ని, లేదు కండిషన్ ఫాల్స్ ఉంది అనుకోండి ఇందులో ఉన్న ఎల్స్ పార్ట్కి వెళ్తుంది ఇలా. లేదు ఈ కండిషన్ కూడా ఇది ఇప్పుడు ఫస్ట్ కండిషన్ మన ఇక్కడ ఫాల్స్ అవుతుంది అనుకోండి, డైరెక్ట్గా మనకు సో ఈ ఎల్స్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో ఇలా మనం నెక్స్ట్ రాసేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ కోసం ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. సో నెస్టెడ్ లోపల సింపుల్గా నేను ఓకే చూడండి సింపుల్గా నేను సో గివెన్ నంబర్ ఏదైనా ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన నంబర్ అనేది 0 అవుతుందా, పాజిటివ్ నెంబర్ అవుతుందా, నెగిటివ్ నెంబర్. ద గివెన్ నెంబర్ ఈజ్ 0 ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇది చెక్ చేయాలనుకుంటున్నాను. చూడండి సింపుల్గా ఇఫ్ సో సింపుల్గా ఫస్ట్ ఒక నంబర్ తీసుకుంటున్నా, సంథింగ్ అసైన్ చేసేస్తున్నా. ఇఫ్ కండిషన్ ఏమి ఇచ్చేస్తున్నా, ఇక నంబర్ ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ కండిషన్ రాస్తాను. ఇఫ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రెంట్ లోపల గివెన్ నంబర్ ఈజ్ 0 అని. లేదా ఎల్స్లోకి వెళ్ళేసి ప్రింట్లో గివెన్ నంబర్ ఈజ్ లైక్ ఏంటి పాజిటివ్ ఇచ్చేద్దాం, పాజిటివ్ అనుకున్నాను. లేదు అంటే ఫస్ట్లోనే ఇక్కడ ఎల్స్లోనే ప్రింట్ ది గివెన్ నంబర్ ఈజ్ నెగిటివ్. సో ఇప్పుడు ఏమి ఇచ్చాను, ఇక్కడ నేను 2 ఇచ్చాను. సో కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఎల్స్ పార్ట్ గివెన్ నంబర్ ఈజ్ పాజిటివ్ వచ్చేసింది. చూసారా 2 అనేది పాజిటివ్ నెంబర్ కదా, పాజిటివ్.
లేదు ఇప్పుడు నేను సంథింగ్ నేను జీరోనే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది కండిషన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది, ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇది కూడా ట్రూ అవుతుంది. సో కాబట్టి ద గివెన్ నెంబర్ ఇస్ జీరో అని వచ్చేసి. లేదు ఇప్పుడు ఒక నెగిటివ్ నెంబర్ ఇచ్చేస్తాను, సంథింగ్ నేను -3 ఇచ్చేసాను. సో ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది, డైరెక్ట్గా ఎల్స్ పార్ట్ గివెన్ నెంబర్ ఇస్ నెగిటివ్ వచ్చేసి. సో ఇలా మనం చెక్ చేసేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇలా మీరు కొన్ని కండిషన్స్ కొన్ని ఎగ్జాంపుల్ తీసేసుకోండి. లైక్ ఎలాంటి ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు లైక్ ఏంటంటే సింపుల్గా ఏదైనా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మేము రేటింగ్ ఇచ్చేస్తూ ఉంటాం కదా గైస్, లైక్ ఏదైనా ప్రోడక్ట్ కానీ లేదంటే వీడియోస్ కానీ ఇక్కడ రేటింగ్ ఇచ్చేస్తుంటాం. ఎలా బేస్ చేసుకుంటే మనం అక్కడ సో రేటింగ్ అనేది మనకి ఇక్కడ సంథింగ్ మోర్ దెన్ 4.5 ఉందంటే సో వెరీ గుడ్ అని, ఓకేనా, మోర్ దెన్ 3 ఉందంటే గుడ్ అని, 2 కన్నా తక్కువ ఉందంటే పూర్ అని. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఏదైనా ఒక రేటింగ్ మార్క్ తీసేసుకొని అది 3.5 ఎబో ఉందా, 4 ఎబో ఉంటే ఇలా, 3 ఎబో ఉంటే ఇలా, 2 ఎబో ఉంటే ఇలా మనం దీనిపైన ట్రై చేయండి, ఓకేనా, ఎల్సిఫ్ యూస్ చేస్తూ. లేదు అంటే ఇంకా ఇప్పుడు సింపుల్ మనం ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ తీసేసుకోండి. ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకుంటారు కదా, అది బేస్ ఆన్ ద యూనిట్స్ మీద బేస్ చేసుకొని రాస్తూ ఉంటాం గైస్. ఇప్పుడు యూనిట్ ప్రైస్ అనేది లైక్ ఏంటిది లెస్ దెన్ 200 అనుకోండి, ఫ్రీ అని ఇచ్చేయండి. లేదు గ్రేటర్ దెన్ 200 ఉండి లెస్ దెన్ 500 ఉంటే సో బిలో అని, లెస్ దెన్ 500 ఉంటే బిట్వీన్ ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 2 రూపీస్ చేయండి. అలాగే గ్రేటర్ దెన్ 500 ఉండి లెస్ దెన్ 1000 ఉంది అనుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 5 రూపీస్ చేయండి. అలా మోర్ దెన్ 1000 ఉంది అనుకోండి, ఇంకా ఇంటూ 10 రూపీస్ చేయండి. సో ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి. లేదంటే మీకు ఇక్కడ చూపిస్తాను, సో చెక్ చేయండి.